అందుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఓవరాల్ గా ఒక పెన్షన్లే 86 లక్షల మందికి అందుతుంటే మిగతా బెనిఫిట్లు అన్ని లెక్క వేసుకున్నప్పుడు 1 కోటి మందిని మనం ప్రభావితం చేయగలుగుతాము అని అధికార పార్టీ చెప్తున్నది. 1 కోటి మందిని ప్రభావితం చేస్తే 3.5 కోట్లలో మరి గెలుపు అన్నది ఊరికి వాళ్ళేం ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చుంటే గెలిచిపోవచ్చు. నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే గెలిచిపోయి ఎండలు తిరగాల్సిన అవసరం లేదు. అలాగే ఓటర్లు డబ్బు పంపిణీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంత సీన్ అయితే కనపడ్డం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం కూడా బాగానే ఉంది. కారణాలు ఏంటి దానికి అంటే మీరు మీ ఇంటికి డబ్బులు ఇచ్చేంత మాత్రాన్ని మీరు ఓట్లు వేసేస్తారా, ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారిదే ప్రభుత్వాందే అనేది కూడా వాళ్ళు చర్చించుకుంటున్నప్పుడు ఎక్కువగా అభివృద్ధి నామమాత్రంగా ఉంది, అవినీతి పెరిగింది, దౌర్జన్యాలు పెరిగాయి, అలాగే ప్రైవేట్ రంగంలో కూడా దోపిడీ ఎక్కువ జరుగుతున్నది అనేటువంటి ఇది ఇవాళ జనంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఊర్లో వెళ్ళినా లేదంటే ఎక్కడ రాజకీయ నాయకులు అధికార పార్టీ వాళ్ళు ఎలాంటి దౌర్జన్యాలు చేశారో అన్ని చెప్పుకుంటున్నారు కథలుగా. సో వాటి ప్రభావం బాగానే ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రేపొద్దున వస్తే మరి దందాలు జరగవా, ఈ అవినీతిని అరికట్టగలుగుతారా అనేది కూడా చర్చించుకుంటున్నారు. అందువల్ల ఇక్కడ మనం ఇప్పుడే అంచనా వేసి ఈ కారణాల వలన ఈ పార్టీ ఓడిపోవచ్చు, పెద్ద ప్రతిపక్షాలు గెలవచ్చు అని చెప్పలేము. ఇంకా కొంత కాలం గడిచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పక్కగా అభ్యర్థులు ఏదైనా మార్పులు చేర్పులు అన్ని అయిపోయి జనం మూడు అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా జనం ఆ మూడులోకి రాలేదు, ఎలక్షన్ మూడులోకి రాలేదని నేనైతే భావిస్తున్నాను. రైట్. రఘునాథ్ బాబు గారు ఏమంటారు, ఏది ప్రభావం చూపెడుతుంది అనుకుంటున్నారు? సాయి గారు, మీకు, రామకృష్ణ గారికి, లక్ష్మణరావు గారికి, రెడ్డి గారికి అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు 2019-24 ఈ రెండింటి మధ్య కంపేర్ చేసుకుంటే ఒకటి 19లో ఏమైందంటే ఒకసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైం నోటిఫికేషన్ ఎలక్షన్ వచ్చేసింది. కాబట్టి ఒక్కసారి ఆ యాక్టివిటీ చాలా స్టార్ట్ అయింది. కానీ ఈసారి కనీసం 1 నెల తేడా, ఇంకా ఎక్కువ తేడా ఉండటం వల్ల ఇంకా ఆ సీరియస్నెస్